ఇమ్మీడియట్ గా పోలీసులు చేసే పని ఏంటంటే సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవటం అండి. మరి ఆ పని పోలీసులు అక్కడ మరి చెయ్యకపోవటం వల్ల కేసు డ్రాగ్ ఆన్ అవుతూ ఉన్నది. వాస్తవంగా అంటే మామూలుగా ఎవరినైనా అరెస్ట్ చేసే అంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పంగానే ఇమ్మీడియట్ గా సెల్ ఫోను స్వాధీనం చేసుకొని ఆ తర్వాత మనిషిని అక్కడే కన్ఫైన్ చేస్తారు. నేను డ్రెస్ మార్చుకొని వస్తాను, లేకపోతే మా ఆవిడతో టిఫిన్ చేసి వస్తాను అంటే వదలరు పోలీసులు. సాధారణంగా వదలకూడదు. కానీ ఇక్కడ మరి అట్లా ఎందుకు జరిగింది అనేది ఖచ్చితంగా పోలీసుల యాంగిల్లో ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకోవాల్సిన ఎఫ్ఐఆర్ ఇది. ఇక్కడ అంటే సెల్ ఫోన్ లేనంత మాత్రాన కేసు బలహీన పడదు, సెల్ ఫోన్ ఉన్నంత మాత్రాన అదేదో పెద్ద ఎవిడెన్స్ లాగా కూడా ఉండదు. ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే అంటే క్రిమినల్ యాటిట్యూడ్ ఆఫ్ ఎ పర్సన్. అంటే సెల్ ఫోన్ గురించి అడుగుతారు అని తెలిసిన అందరికీ తెలుసు కాబట్టి వెంటనే ఆ సెల్ ఫోన్ ని మాయం చేయటం అనేది అది ఒక వ్యక్తి క్రిమినల్ యాటిట్యూడ్ కి అది నిదర్శనం అన్నమాట. ఇట్లా అంటే చాలా చాలా ఇప్పటికే చాలా 16 కేసులు 17 కేసుల్లో వల్లభనేని వంశీ మీద నమోదై ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇతని యొక్క నేర ప్రవృత్తిని చెప్తూ ఉన్నాయి కాబట్టి పోలీసులు అదనంగా జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. పోలీసులు అదనంగా జాగ్రత్తలు తీసుకోలేదు. సెల్ ఫోన్ దాచేసినంత మాత్రాన నేరం దాగదు. ఇక్కడ ఒక దళిత యువకుణ్ణి అంటే ఒక కంప్లైనెంట్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి హెరాస్ చేసి ఇంత తతంగం చేస్తే సెల్ ఫోన్ దాచిపెట్టినంత మాత్రాన ఆ కేసు వీకెన్ అయిపోదు. ఇక్కడ చాలా ఆధారాలు ఉంటాయి, వేరే ఆధారాలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా క్రోడీకరించి సర్కమ్స్టాన్షియల్ ఆయన వాడేది 5 ఫోన్లు వాడుతున్నారని ఒక వార్త ఉంది. 5 ఫోన్లు కాదు, ఆయనకి డబ్బులు కొదవేంటండి, చాలా డబ్బులు, మస్తు డబ్బులు ఉన్నాయి. ఆయన 5 ఫోన్లు ఏంటి, 100 ఫోన్లు అయినా వాడే కెపాసిటీ. సార్ ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు ఉన్న 5 ఫోన్లు ఎవరు వాడతారు? అంటే మీరు నేను వాడం, మీరు అదే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మీరు నేను ఒక ఫోన్ వాడతాం, మాక్సిమం 2 ఫోన్లు వాడతాం. కాదని ఎన్ని డబ్బులున్న వారైనా 2 ఫోన్లు వాడతారా? అంతకంటే ఎక్కువ ఫోన్లు ఏంటి అవసరం? మీరు మరీ అంత అమాయకంగా క్వశ్చన్ అడగకూడదు. ఒకటి, వాళ్ళ పార్టీ యాక్టివిటీస్ మాట్లాడుకోవడానికి. 2, ఆ ఇసుక దానికి సంబంధించింది. 3, మద్యానికి సంబంధించింది. 4, గంజాయికి సంబంధించింది. రకరకాలు ఉంటాయి, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. మీరు అన్ని ఫోన్లు ఎందుకు వాడతారు అని మీరు అడగకూడదు. ఒక్కొక్క విభాగానికి సంబంధించి ఒక్కొక్క ఫోన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అన్ని కలిపి ఒకే ఫోన్ లో ఎందుకు మాట్లాడతారండి? అంటే ఇక్కడ మనం మామూలుగా ఈ నేర ప్రవృత్తి, డబ్బులు లేని వాడు ఏం చేస్తాడంటే, డబ్బులు లేని నేరస్తుడు ఏం చేస్తాడంటే సిమ్ కార్డులు మారుస్తాడు. డబ్బులు ఉన్న నేరస్తుడు ఏం చేస్తాడంటే సెల్లే సపరేట్ గా పెట్టుకుంటాడు. ఇక్కడ జరిగింది అది. ఇక్కడ మెయిన్ గా ఏంటి అంటే ఇప్పుడు ఆ సెల్ ఫోన్ ఎక్కడ ఉన్నది లేదు, దానికి సంబంధించిన వివరాలు, కొన్ని డాక్యుమెంట్లు దొరకాలి. ఇవన్నీ దొరకాలి అంటే సింపుల్ గా నేను పోలీసులకు ఒక చిన్న సజెషన్ ఇస్తానండి. అంటే వాళ్ళు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఇది ఇప్పుడు నేను చెప్పేది సజెషన్ ఉపయోగపడచ్చు, ఉపయోగపడకపోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఈ నేరాన్ని నిరూపణ చేయటానికి అవసరమైన ఆధారాలు సేకరించే క్రమంలో వల్లభనేని వంశీ వైఫ్ కారు డ్రైవర్ని, వీళ్ళిద్దరిని కనుక అరెస్ట్ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయండి. ఈ కేసుకు సంబంధించిందే కాదు, చాలా మిగిలిన కేసులకు సంబంధించి కూడా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవాలి పోలీసులు. ఎందుకంటే వాళ్ళు బయట ఉంటే మరి ముఖ్యంగా వంశీ వైఫ్ బయట